ఈరోజు గొల్లపూడిలో మా సోదరులు, మా అందరికీ కూడా ఆప్తులు, ముఖ్యంగా సీఎం కోఆర్డినేటర్ చైర్మన్ గారన్న తలసాని రఘురామ్ గారు ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా జగనన్న పుట్టినరోజు వేడుకలు ఒకరోజు ముందుగానే గొల్లపూడి నుంచి ప్రారంభించడం, ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క వేడుకలు కంటిన్యూ అవ్వడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమానికి మా నగర మేయర్ గారు రాయన భాగ్యలక్ష్మి గారు, ఎమ్మెల్సీ గారు రుహుల్లా గారు, అదేవిధంగా మంత్రివర్యులు మెరుగు నాగార్జున గారు, కాపు కార్పొరేషన్ చైర్మన్ గారు మన అడప శేషు గారు, ఇతర ముఖ్య నాయకులందరూ కూడా రావడం జరిగింది. ఎందుకంటే రఘురామ్ గారు, తలసాని రఘురామ్ గారు గొల్లపూడి ఈ యొక్క ఏరియాలో పూర్తిగా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యక్రమాలు కావచ్చు, అదేవిధంగా సంక్షేమ పథకాలు అందించడంలో కావచ్చు, ప్రతి ఒక్కళ్ళకి ఇళ్ళు ఇచ్చే కార్యక్రమాలు కావచ్చు, చక్కగా ప్రతి ఒక్కళ్ళకి ప్రతి గడపకి కూడా సంక్షేమ పథకాలు అందే విధంగా, అభివృద్ధి ఫలాలు వాళ్ళకి అందే విధంగా కృషి చేస్తున్న వ్యక్తి. ఈరోజు ఆయన జన్మదిన సందర్భంగా 600 కిలోల కేకుతో, ఎందుకంటే 600 కిలోలు అంటే ఒక సామాన్యంగా చేసే పరిస్థితి కాదు, అటువంటి పెద్ద కేకును తయారు చేసి రాష్ట్రంలో వినూత్నంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పుట్టినరోజు వేడుకలు జరపాలి అని చెప్పని వీటి మన రఘురామ్ గారిని చూసుకొని మిగతా వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యే విధంగా ఈ కార్యక్రమాలు చేయడం చాలా అభినందనీయం. అలా రఘురామ్ గారు ఇట్లాంటి చక్కటి కార్యక్రమాలు ఇంకా మరెన్నో చేసి మా అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ ఇచ్చేసిన అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరచుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మన ప్రీతం నాయకులు ముఖ్యమంత్రి వర్యులు గారు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు ఒకరోజు ముందుగానే ప్రారంభం అవటం, అది గొల్లపూడిలో మన గౌరవ ఎమ్మెల్సీ గారు, సీఎం కోఆర్డినేటర్ గారు, మన తలసాని రఘురామ్ గారు ఆధ్వర్యంలో ఈరోజు చాలా రంగరంగ వైభవంగా ఇక్కడ సీఎం గారు పుట్టినరోజు వేడుకలు అనేవి మొదలు పెట్టుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, ఎమ్మెల్సీ రుహుల్లా గారు, అలాగే కాపు కార్పొరేషన్ చైర్మన్ గారు అడప శేషు గారు, అలాగే ఇంకో చైర్మన్ గారు స్నిగ్ధ గారు, అలాగే ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మండల స్థాయి నాయకులు అందరూ ఈరోజు ఈ కార్యక్రమానికి చాలా ఆనందంగా వచ్చి ఇక్కడ చాలా ఆనందంగా ఈ వేడుకలు అనేవి ఈ రోజు నుంచి మొదలు పెట్టడం జరిగింది. రేపు విజయవాడ అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఈ జగనన్న పుట్టినరోజు వేడుకలని రంగరంగ వైభవంగా చేసుకుంటున్నాం. 2023, 2024 రాబోతుంది. 2024 నెక్స్ట్ ఇయర్ డిసెంబర్కి ఘన విజయంతో ఇంకా రంగరంగ వైభవంగా జగనన్న పుట్టినరోజు వేడుకలు అనేవి జరుపుతామని తెలియజేసుకుంటున్నాం. నమస్కారం. ఈరోజు గొల్లపూడిలో జగనన్న అడ్వాన్స్ హ్యాపీ బర్త్డేగా మన మంచి కార్యక్రమం నిర్వహించిన మన తలసాని రఘురామ్ ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తాం. దేనికంటే ఒక 600 కిలోల కేకు అంటే జగనన్న అభిమానులు ఇక్కడ ఎక్కువ ఉన్నారు కాబట్టి ఏంటండి, ఇది ఒక 600 కిలోల కేకు ఒక ట్రక్కు మీద ఏంటంటే వీధులన్నీ పొద్దు నుంచి ఒక 2 గంటలుగా తిప్పి అందరికీ అభిమానులు మొత్తం ఇక్కడ చేరుకుని ఇక్కడ ఇప్పుడు కేక్ కట్ చేయడం. అదేవిధంగా మన రాష్ట్రంలో ఏంటంటే జగనన్న నిన్ను నూరేళ్ళకు ఉండాలని ప్రతి మైనార్టీ ఏంటంటే ప్రతి ఎస్సీ, ప్రతి బీసీ, ప్రతి ఎస్టీ వాళ్ళు ఏంటంటే ఎప్పుడు ఇప్పుడు జగనన్నకి ఏంటంటే మా ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయని, అతను నిన్ను నూరేళ్ళు బాగుండాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆంధ్రుల ఆరాధ్య దైవం, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేళ ఆ పండుగ మొట్టమొదటిగా ఎప్పటిలాగే ప్రతి ఏడాదిలాగే గొల్లపూడిలోనే మొదటి కేక్ కట్ చేయడం జరిగింది. సుమారుగా 600 కేజీల కేక్ని జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే రోజున ముందు రోజునే అడ్వాన్స్గా తలసాని రఘురామ్ గారి ఆధ్వర్యంలో చేయడం, ప్రతి ఏడాది జరుపుకోవడం మా అందరికీ చాలా శుభదాయకమైనటువంటి మార్గం. ఎంతోమందికి సామాజిక అవసరాలు తీర్చి, సామాజిక బాధ్యతను పెంచి, వెనుకబడినటువంటి తరగతులకు ఆరాధ్య దైవంగా మారి ఆయన మరెన్నో పుట్టినరోజులు ఇలానే జరుపుకోవాలని ప్రతి ఏడాది ముఖ్యమంత్రిగానే ఉంటూ ఆ ఏడాది తొలి కేకు గొల్లపూడి వేదికగానే ఆ సంబరాలు మొదలవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముఖ్యమంత్రి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు మన ఆంధ్రుల ఆరాధ్య దైవం, మన ప్రీతమ నేత, ప్రజా పక్షపాతి, పేదల పక్షపాతి అయినటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జన్మదిన వేడుకలు ముందు రోజుగా గొల్లపూడిలో జరపడం సాంప్రదాయంగా వస్తూ ఉన్నటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మన తలసాని రఘురామ్ గారి ఆధ్వర్యంలో రంగరంగ వైభవంగా ఆయన వెన్నంటూ ఉండి ఆయన కార్యక్రమాల్లోనే కాదు, ఆయన పథకాల్లోనే కాదు, ఆయన తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయంలో కూడా
తలసిల రఘురాం గారి యొక్క మార్కు ఈ యొక్క దీంతోనే ప్రారంభం చేస్తూ ఉన్నటువంటి ప్రతి సంవత్సరం కూడా. అట్లాగే మరిన్ని జన్మదిన చేసుకోవాలని ముఖ్యమంత్రి గారు పేదల పాలిట బడుగు బలహీన వర్గాలకి ఇంకా అనేక రకాలైనటువంటి సేవలు అందించాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ మన ముఖ్యమంత్రి వర్యులకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ రోజున గొల్లపూడిలో మైలవరం నియోజకవర్గం గొల్లపూడిలో ఆనవాయితీగా వస్తామన్న జగనన్న పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం 20వ తారీఖు అంటే జగనన్న పుట్టినరోజుకు ఒకరోజు ముందు భారీ కేక్ ఎప్పుడు కూడా ట్రాలీ మీద తీసుకొచ్చి భారీ కేక్ కట్ చేసే ఆనవాయితీగా వస్తూ ఉంది. అదేవిధంగా వాళ్ళు కట్ చేయడం జరిగింది. జగనన్నకు రఘురామన్నకు ఉన్న ఆ అనుబంధం అనేది రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా ఎందుకు ఇదంతా జరుపుతూ ఉన్నారంటే జగనన్న చల్లగా ఉండాలి, బాగుండాలి, నిండు నూరేళ్ళు ఆరోగ్యంగాను మంచి అష్టైశ్వర్యాలతో వెలగాలని, అదేవిధంగా ఈ రాష్ట్రానికి మినిమం 20-25 సంవత్సరాలు ఇంకా ముఖ్యమంత్రిగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పేదవాళ్ళు బడుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతి. మరి క్రిస్మస్ నెలలో ఆయన జన్మించడం, అదేవిధంగా పేదవాళ్ళందరి పక్షాన అంటే ఎన్నడూ లేదు. వాస్తవానికి ఎవరు చెప్పిన పేదవాళ్ళ గురించి నాయకులు మాట్లాడారు, వాళ్ళు ముఖ్యమంత్రులు అయ్యారు తప్ప రాజశేఖర రెడ్డి గారి తర్వాత పేదవాడి గురించి పేదవాడు ఘోష విన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకని చెప్తా ఉన్నానంటే ఈనాడు చాలామంది నాయకులు వచ్చి పోయి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళందరూ కూడా ఎవడో పేదవాళ్ళ గురించి మాట్లాడేవాళ్ళే తప్ప పేదవాళ్ళు గురించి మాట్లాడిన వాళ్ళందరూ నాయకులు అయ్యారు, కానీ ఎక్కడో కూడా పేదవాళ్ళని పట్టించుకున్న పరిస్థితుల్లో. కానీ జగనన్న వచ్చిన తర్వాత ఏదైతే చెప్పాడో అది ఖచ్చితంగా చేసి తీరాడు. ఏదైతే నేను పలానా పని చేస్తా అన్నాడో దానికి 10ంతలుగా రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం ఆయన అహర్నిశలు కష్టపడతా ఉన్నాడు. అలాంటి వ్యక్తి మరి సంతోషంగా హ్యాపీగా నిండు నూరేళ్ళు పుట్టినరోజు జరుపుకోవాలని అదేవిధంగా భగవంతుడిని కూడా అడుగుతూ ఉన్నాం. అయ్యా మాకు దేవుడిచ్చిన వరం జగనన్న లాంటి వ్యక్తికి మంచి ఆయుష్నిచ్చి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి అదేవిధంగా మరి రానున్న రోజుల్లో మా పక్షాన్ని యుద్ధం చేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారే. మమ్మల్ని ఏనాడు కూడా ఎవరో పట్టించుకున్న దాఖలాలు లేవు. కాబట్టి అలాంటి నాయకుడికి రాష్ట్రాల్లో ఇంకొక 20-25 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే పేదరికం అనేది పూర్తిగా పోతా ఉంటుంది. అదేవిధంగా ఏ దేవుడు చెప్పినా పేదవాడి చేయి పట్టుకోమని, పేదవాడి హృదయ వాంఛలు ఎవరైనా తీర్చగలరా అని చెప్పి అనుకుంటా ఉంటే ఖచ్చితంగా బైబిల్లో కూడా ఒక మాట ఉంది, పేదవాడి హృదయ వాంఛలు తీర్చేది దేవుడు అని చెప్పారు. కానీ ఇవాళ పేదవాడి హృదయ వాంఛలు అంటే మనసులో ఏదైతే ఒక ఆశ అనేది ఉంటుందో, నా పిల్లాడిని చదివించుకోవాలి, నా వ్యవసాయం బాగుండాలని, మా అవ్వాతాతలు బాగుండాలని ఇన్ని రకాలుగా కోరుకునే పేదవాడు ఆశను నెరవేర్చిన వ్యక్తి మాత్రం ఈ రాష్ట్రం మొత్తం మీద దేశం మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఆయన నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని, అదేవిధంగా రానున్న రోజుల్లో ఇంతకంటే బలమైన పాలన అందించేదానికి 24లో ఆయన మెండుగా దీవించాలని భగవంతుడిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇప్పుడు మార్పులు జరుగుతున్నాయి, ప్రతి నియోజకవర్గంలో అభ్యర్థిని మారుస్తున్నారు మ్యాక్సిమం. సో ఈ మార్పులు ఎలా చూడాలి? చాలామంది దీని విషయంలో కొంత నిస్పృహ. సార్ ఒకటి సార్, 2024 అనేది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి. మేము ఎమ్మెల్యేలు అవ్వాలనో ఎంపీలు అవ్వాలనో ఆశలు లేవు సార్. ఈ రాష్ట్రం బాగుండటం కోసం మేము ఎలాంటి త్యాగానికైనా సిద్ధంగా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే చేయడానికి అందులో ఎక్కడా కూడా ఎవరో కూడా రాజీ పడే పరిస్థితి లేదు. ఎందుకంటే ఎక్కడ వ్యక్తులు సార్ చాలామంది మాలో ఎక్కడా కూడా స్థానికంగా వార్డు మెంబర్లుగా కూడా పోటీ చేయని వ్యక్తులను తీసుకొచ్చి ఎమ్మెల్యేలను చేశాడు, ఎంపీలను చేశాడు, మినిస్టర్లను చేశాడు. ఆయన ఉన్నత స్థానం కల్పించాడు. ఇలాంటి టైంలో కొన్ని మార్పులు చేసేదానికి పార్టీ బాగుండేదానికి ఎక్కడ రాజీ పడమంటే జీవితకాలం జగన్మోహన్ రెడ్డి గారు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా మాలాంటి వాళ్ళందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారితోనే బతుకుంటాం. ఈ కంటిపై రెప్ప వాలే వరకు జగన్మోహన్ రెడ్డి గారి వరకుతోనే ఉంటాం. అదే తుది శ్వాస విడిచే వరకు కూడా ఆయనతోనే ఉంటాం. కార్యకర్తలు క్షేత్రస్థాయిలో ఉండే వాళ్ళందరూ కూడా మా నాయకుడికి అవకాశం ఇవ్వలేదనే ఒక భావనతో సార్, మా కార్యకర్తలకైనా ఎవరికైనా మాకైనా మా నాయకుడు ఎవరైనా ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి గారే. పార్టీలో నాయకుడు ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారే. మేమందరం కూడా ఎమ్మెల్యేలు ఎంపీలుగా ఫీల్ అవ్వట్లేదు. మా కార్యకర్తలతో పాటు మేము కూడా కార్యకర్తలు. కాబట్టి మాకు ఎక్కడ ఇబ్బంది రాదు. జగనన్న ముఖ్యమంత్రిగా ఉంటే మేమందరం బాగుంటాం. పత్తిపాడు నియోజకవర్గంలో మార్పు మీద కొంత వ్యతిరేకత కనిపిస్తుంది అనేది
సర్వసాధారణంగా మొదట్లో ఉంటుంది, అవన్నీ కూడా సర్దుకుంటాయి, ఇబ్బంది లేదు. ఓకే ఓకే థ్యాంక్ యూ.